ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరాధనని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడైన దేవుడు, సర్వశక్తివంతుడైన దేవుడు, జాలిగలిగిన దేవుడవు, కనికరము కలిగిన దేవుడవు నాయన. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మీ వాక్యము నీ బిడ్డలకు నాయన వారి జీవితాలకి ఆశీర్వాదకరంగా ఉండడానికి మీరు సహాయం చేయండి. మీరు మాట్లాడండి ప్రభు. బిడ్డలతో మాట్లాడండి. ఏ హృదయానికి ఏ వాక్యం అవసరమో అట్టి పరలోక సంగతులను మీరు మాట్లాడి బిడ్డల హృదయాల్ని స్థిరపరిచి మీ తట్టు త్రిప్పి మేలు చేసి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి గారు. ఆమేన్. మా పెద్ద మనవడు పెద్దపాటి ప్రవీణ్ 7 సంవత్సరాల వయసు కలిగిన బాలుడు ఇప్పుడు పాట పాడి వినిపిస్తాడు. ఆ తర్వాత మనం వాక్యాన్ని విందాం. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారాధిస్తూ బ్రతికిస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారాధిస్తూ బ్రతికిస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీ తినాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నుడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఎచ్చుటకును, బాధల నుండి నడిపించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఎచ్చుటకును, బాధల నుండి బయటికించుటకును. నీవే రాకపోతే నేమైపోదును, నీవే రాకపోతే నేమైపోదును. నాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, ఇట్లు నలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నే లేకుండా బ్రతుకాలేనయ్యా, నే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, లేకుండా నేనుండాలేనయ్యా, లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారాధిస్తూ బ్రతికిస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను వేసేగించిన మనుషులు ఎల్లడు నన్ను తప్పు పట్టిన. ఒంటరి పోరు నన్ను వేసేగించిన మనుషులు ఎల్లరు నన్ను తప్పు పట్టిన. ఒంటరి వాడే 1000 మంది అన్నావు,
కొరకు అన్నావు, నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా, నీకంటే నీకు ఎంత ప్రేమ అంటే ఏంటయ్యా. అలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా, నీ తోడే లేకుండా బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేను బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారాధిస్తూ బ్రతికిస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారాధిస్తూ బ్రతికిస్తానయ్యా. ప్లీజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్య భాగాన్ని విందాం. యోహాను సువార్త, యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యవనస్తులారా, మీరు బలవంతులు. యవనస్తులు బలవంతులే. అయితే దేవుని వాక్యం మీ యందు నివసించుచున్నది లేదా మీలో నిలుచుచున్నది గనుక మీరు దుష్టుని జయించి ఉన్నారు. ఎప్పుడు బలవంతులు యవనస్తులు అంటే, దేవుని వాక్యము ఎవరి యందు నిలుచుచు ఉన్నదో వారే బలవంతులు. అనగా యవన కాలములో యవనస్తులు బలవంతులుగానే ఉంటారు శారీరకంగా. కానీ దేవుని వాక్యము ఎవరి యందు నిలుచుచున్నదో వారు ఆత్మలో బలవంతులై ఉన్నారు. ఎందుకంటే దేవుని వాక్యం వారిలో నివసిస్తుంది గనుక, వారు ఆత్మలో బలవంతులు గనుక దుష్టుని జయించి ఉన్నారు. వారే దుష్టుని జయించిన వారు. దేవుని వాక్యము ఏ యవనస్తుడిలో ఏ యవనురాల్లో నిలిచి ఉండదు, వారు దుష్టుని జయించలేరు. వాక్యము ఎవరి యందు నిలిచి ఉంటే వారే బలవంతులండి. వారు దుష్టుని జయించారు. దుష్టుని జయించిన వారు వారే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దుష్టుని జయించిన వారు కనుక దుష్టుని జయించిన యవనస్తులను గూర్చి నేర్చుకుందాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 11-12 వచనములలో చూస్తే, యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండునట్లు గానుగా చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా దేవుని దూత అతనితో, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని దేవుని దూత గిద్యోనుతో, యవనస్తుడైన గిద్యోనుతో మాట్లాడడం జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండాలనుకున్నాడు. అంటే మిద్యానీయులకు భయపడి గానుగా చాటున దాగుండి గోధుమలను అనగా ధాన్యాన్ని ఆయన పోగు చేసుకుంటున్నాడు, ధాన్యాన్ని సమకూర్చుకుంటున్నాడు.
అవును, ప్రేమనొద్దామని పెట్టారా, గానుగ చాటు నుండి గోధుమలను సిద్ధం చేసుకుంటున్నాడండి. దవన పెట్టారా, గానుగ చాటు నుండి గిద్యోను యవనస్తుడై ఉండి బలవంతుడై ఉండి గానుగ చాటు నుండి గోధుమలను పోగు చేసుకుంటున్నాడు. నిజంగా దేవుని దూత అతనితో మాట్లాడుతుంది, నీవు పరాక్రమము కలిగిన బలాఢ్యుడవు, దేవుడు నీకు తోడై ఉన్నాడు యెహోవా, నీవెందుకు గానుగ చాటున దాగి ఉన్నావు, దాని నుండి బయటకు రావాలి అని పిలుపునిచ్చింది దేవదూత. అవును, ప్రేమనొద్దామని బిడ్డలారా, యవనస్తులారా, గిద్యోను వలె ఇంకా నీవు గానుగ చాటున ఉంటున్నావేమో. ఏ పాపమనే గానుగ చాటున ఉండి నీవు బయటికి రాలేకపోతున్నావేమో, దేవుని కృపను పొందలేకపోతున్నావేమో, దేవుని వాక్యం చేత బలపడకుండా ఇంకా బలహీనంగా కనబడుతున్నావేమో. గానుగ చాటున ఉన్నందువల్ల గానుగ చాటున ఉన్న గిద్యోను వలె బలహీనుడిగా ఉన్నట్టుగా ఆయన గానుగ చాటున ఉండి మిథ్యానీయులకు భయపడి మిథ్యానీయులకు మరుగుగా ఉండాలని వారికి తెలియకుండా గోధుమలను పోగు చేసుకుంటున్నాడండి. ఎంతకాలం గానుగ చాటున ఉంటాడు గిద్యోను? అందుకే దేవుని దూత అతనిని గూర్చి మాట్లాడుతుంది, పరాక్రమం కలిగిన బలాఢ్యుడ బయటికి రా. ఇక గానుగని విడిచిపెట్టి బయటికి రావాలి. అలా యవనస్తుడా యవనురాలా, ఏ పాపమనే గానుగ చాటున ఉన్నావో దాన్ని విడిచిపెట్టి, దుష్టత్వాన్ని విడిచిపెట్టి, మోసాన్ని విడిచిపెట్టి, అపవిత్రతను విడిచిపెట్టి నీవు కూడా బయటికి రావాలి. ప్రభు వాక్యం చేత నింపబడాలి. దేవుని వాక్యం నీలో నిలుస్తూ ఉంటే నీవు బలవంతుడవే. నీవు బలవంతుడుగానే దేవుని కార్యాల్ని జరిగించగలుగుతావు. ప్రేమనొద్దామని బిడ్డలారా, అయితే చూడండి, పూర్వం గానుగలు ఉండేవి. ఆ గానుగకు ఎద్దును కట్టేవారు. ఆ గానుగ చుట్టూ ఎద్దు తిరుగుతూనే ఉండాల్సింది. అది ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు అలా చుట్టూ తిరుగుతూ ఉండేది. ఆ గానుగకు కట్టబడిన ఎద్దు, దానికి విడుదలేది, గానుగ చుట్టూ తిరగడమే. నా ప్రేమను దేవుని బిడ్డలారా, ఏదైనా పాపమనే గానుగకు నీవు కట్టబడితే, ఆ పాపమునకు నీవు కట్టబడితే, పాపము చేత బంధించబడితే దాని చుట్టూనే తిరుగుతూ ఉంటావు. ఎంతకాలం చూసినా విడుదల లేకుండా ఆ గానుగ చుట్టూ తిరగడమే. యవనస్తుడా యవనురాలా, నీ జీవితములో ఆ పాపమునకు అలవాటు పడ్డావేమో, మోసమునకు అలవాటు పడ్డావేమో, దుష్ట కార్యాలకి అలవాటు పడ్డావేమో. గానుగ చుట్టూ ఆ ఎద్దు తిరిగినట్లుగా యవనస్తుడా తిరుగుతూనే ఉంటావు. లోకములో, పాపములో, మోసములో తిరుగుతూనే ఉంటావు. విడుదల పొందలేక, పాపము నుంచి బయట పడలేక తిరగడమే నీ జీవితం అంతా. ఎప్పుడైనా ఆలోచించుకో, ప్రభువు తప్ప ఎవరు కూడా నిన్ను విడిపించలేరు. ఆ గానుగ చుట్టూ తిరిగిన ఆ ఎద్దు వలె ఇంకా నీవు లోకాశలతో, శరీర కార్యాలతో, పాపము వెంట ఇంకా తిరుగుతూ ఉన్నావేమో. దాని నుండి నీ విడుదల పొందాలంటే, దాని నుంచి నీవు బయటికి రావాలంటే ప్రభు సహాయము నీకు అవసరమై ఉన్నది. ఆయన పిలుస్తున్నాడు గిద్యోన్ని. దేవదూత ద్వారా కబురు పెట్టాడు, దేవదూత ద్వారా పిలుపునిస్తున్నాడు. పరాక్రమ కలిగిన బలాఢ్యుడ బయటికి రా. ఎంతకాలం అలా ఉంటావు? లోకములోను, లోక కార్యాల్లో, లోకాశల వెంబడి తిరగాలనుకుంటున్నావు. సోదరి సోదరుడు,
వాటి నుండి బయటకు రా. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. దేవుని మాటకు నీవు లోబడితే, దేవుని వాక్యానికి విధేయత చూపితే నీవు బలవంతుడవే ఆత్మలో. నీవు దుష్టుని జయిస్తావు. నీవు దుష్టుని జయించిన వాడవే. దానితో గమనించాలి ప్రేమను దేవుని బిడ్డలారా. 144వ కీర్తన 14వ వచనంలో చూస్తే, మా ఎద్దులు బరువులు మోయగల బలమైనవి. చూడండి, మా ఎద్దులు బరువులు మోయగల బలమైనవి అంటున్నాడు. ఎద్దులు అంటే యవనస్తులు, లేదా ఇక్కడ ఎవరు రాండ్రు అని పోలిక చెప్పబడుతుంది. ఎద్దులు ఎంతో కష్టపడతాయి. ఎద్దులు ఎంతో కష్టపడి బండి లాగుతాయి, శ్రమ పడతాయి, కష్టానైనా బాధనైనా అనుభవిస్తాయి. అవి మోస్తాయి బరువులు. దేవుని బిడ్డలారా, శ్రమలు, శోధనలు, బాధలు, కష్టాలు అనేవి భరిస్తూనే, వాటిని నీవు భరిస్తూనే దేవుని కొరకు ఒక బలమైన సాధనముగా, ఆ ఎద్దుల వలె బలమైన సాధనంగా, గిద్యోను వలె నీవు కూడా ప్రభు కొరకు జీవించాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, గిద్యోను ఎలా బయటకు వచ్చాడో, దేవుని దూత పిలవగానే ఆ పిలుపుకు లోబడిన వాడై దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని ఉద్దేశమును నెరవేర్చడానికి గానుగను వదిలిపెట్టి బయటకు వచ్చాడు. సోదరుడా, సోదరి, నీవు కూడా అలా లోకము, లోకాశలు, పాపమని ఆ గానుగను, అపవిత్రతను, పాపాన్ని, దుష్టత్వాన్ని విడిచిపెట్టి ప్రభు మాటకు లోబడి, దేవుడు తన వాక్యం ద్వారా నీతోనే మాట్లాడుతున్నాడు. వాక్యము నీతోనే మాట్లాడుతుంది. నిన్ను బయటికి రమ్మని, నీవు ఏ గానుగ చాటునున్నావో, ఏ అపవిత్రత చాటునున్నావో, ఏ మోసం చాటున్నావో, ఏ దుష్ట కార్యం చాటునున్నావో దాని నుండి బయటికి రావాలని ప్రభువు తన వాక్యం ద్వారా నిన్ను పిలుస్తూనే ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు బయటికి రావాలి. కనుక శోధన, శ్రమలు, కష్టాలనే భరిస్తూనైనా దేవుని కొరకు నీవు వాడబడాలి. సోదరి, సోదరుడా, నీవు దేవుని కొరకు గిద్యోను వలె జీవించాలి. గిద్యోను దేవుని పిలుపుకు లోబడ్డాడు, బయటకు వచ్చాడు, దేవుని కార్యం చేయడానికి ధైర్యం తెచ్చుకున్నాడు. నీవు కూడా ధైర్యం తెచ్చుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దుష్ట కార్యాలకు దూరంగా ఉండాలి, వాటిని విడిచిపెట్టాలి, ప్రభు బిడ్డగా జీవించాలి అని గిద్యోను వలె గొప్ప ధైర్యం తెచ్చుకొని దైవ కార్యాలు జరిగించాలనే ఆశతో గిద్యోను వలె బయటకు రావాలి. ప్రేమను దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు అంటున్నాడు, విలాప వాక్యాలు 3వ అధ్యాయం 27వ వచనం అంటున్నాడు, యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. ఏ కాడండి? ప్రభు యొక్క కాడిని మోయడం నరునికి ఎంతో మేలు. ఎందుకంటే ఆయన కాడి సులువైనది, తేలికైనది అని చెప్తున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము 29వ వచనంలో చూస్తే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా అన్నాడు. ఎంతకాలం ప్రయాసపడుతూ ఉంటావు? పాప భారమును మోయలేక ప్రయాసపడుతూ నీ జీవితంలో నెమ్మది లేక, శాంతి లేక, సంతోషము లేక, యవనస్తుడా, యవనురాలా, మనసునకు నెమ్మది లేకుండా ప్రయాసపడుతూ ఉంటావు. నీ ప్రయాసం వృధా. ప్రభు పిలుస్తున్నాడు, నా యొద్దకు రమ్మని పిలుస్తున్నాడు, నీకు విశ్రాంతిని కలగజేస్తానన్నాడు ప్రభు. అందుకే ఆయన కాడి క్రిందకి రండి, నా యొద్దకు రండి, నా కాడి మీరు ఎత్తుకోండి, నా కాడిని ఎత్తుకొని మీరు నా దగ్గర, నా కాడిని మీ భుజం మీద పెట్టుకొని, నా కాడిని ఎత్తుకొని మీరు నా దగ్గర నేర్చుకోండి. ఎలా?
మీరు బరువులు మోయాలో, ఏ విధంగా నడవాలో, ఎలా జీవించాలో ఈ లోకములో మీకు నేర్పుతాను అంటున్నాడు, నేర్పిస్తానంటున్నాడు ప్రభు. ఆయన కాడి క్రిందకి రావాలి. ఆయన కాడి సులువైనది, తేలికైనది. ఆ కాడి క్రిందకు వస్తే నీవు ధన్యుడవుతావు. సోదరి సోదరుడా, నీవు ధన్యురాలవుతావు. నీ జీవితములు పాపము నుండి, మోసము నుండి, దుష్ట కార్యాల నుండి విడుదల పొందుతావు. ప్రభు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. గిద్యోన్ని విడిపించడానికి వచ్చిన దేవుడు, గిద్యోన్ని విడిపించడానికి వచ్చిన దేవుడు నిన్ను కూడా విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన శిలువ మీద బలి అయిపోయి ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తములో నీ దోషాల్ని కడుక్కుంటే, ఆయన రక్తములో నీ పాపములను కడుక్కుంటే నీవు పవిత్ర పరచబడతావు, పరిశుద్ధ పరచబడతావు. నీ దోషముల నుండి నీకు విడుదల కలగజేస్తాడు ప్రభు. నిన్ను రక్షిస్తాడు, నీకు నెమ్మదినిస్తాడు, నీకు శాంతినిస్తాడు. అందుకే గిద్యోన్ని పిలిచిన దేవుడు నీకు కూడా పిలుపునిస్తున్నాడు. నీవు కూడా బయటికి రావాలి సోదరి సోదరుడా. ఎంతకాలం ఇంకా గానుగా చాటున్న గిద్యోను వలె ఉండాలనుకుంటున్నావు? గిద్యోను అయితే పిలవగానే గానుగని విడిచి బయటకు వచ్చాడు. నీవు కూడా పాపాన్ని విడిచిపెట్టి ప్రభు యొద్దకు రా. ప్రభు నిన్ను బలపరచడానికి, నిన్ను సిద్ధపరచడానికి, నిన్ను ఆయత్తపరచడానికి, నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఇక్కడ అన్నాడు, దేవుని మాటలు, దేవుని వాక్యం ఎవరి యందు నిలిచి ఉంటుందో వారు బలవంతులే. యవన కాలంలో ఉన్న సోదరి సోదరుడు, యవనస్తులారా, మీరు బలవంతులే. దుష్టుని జయించాలి, ఇక పాపమును జయించాలి, శోధనను జయించాలి, అపవిత్రతను జయించాలి, పరిశుద్ధత కలిగి ప్రభు కొరకు, పరిశుద్ధుడైన దేవుని కొరకు జీవించాలి. ప్రేమనద్దామని బిడ్డలారా, చూడండి, గిద్యోను దేవుని పిలుపుకు లోబడి బయటికి వచ్చినందువల్ల, దేవుని మాటకు లోబడినందువల్ల, దేవుని వాక్యానికి విధేయత చూపి ఆయన వాక్యాన్ని తన హృదయములో నింపుకున్న కారణంగా ప్రభు మాట ప్రకారం చేయడానికి సిద్ధపడినందువల్ల దేవుడు అతనిని ఇశ్రాయేలు ప్రజలందరికీ న్యాయాధిపతిగా చేశాడండి. ఎంత గొప్ప కార్యం అంటే, ఓ రాజుగారు పరిపాలన చేసినట్లుగా న్యాయాధిపతిగా ఉండి వాళ్ళందరికీ, ఇశ్రాయేలులకి న్యాయం తీరుస్తూ వారిని పరిపాలన చేశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప కృప దేవుడు గిద్యోనికి ఇచ్చాడు అంటే, గిద్యోను దేవుని పిలుపుకు లోబడి గానుగని విడిచి బయటకు రావడమే అతని జీవితంలో గొప్ప మార్పు వచ్చింది. ఆ గానుగ వెనకే ఉండి ఆయన బయటికి రాకపోతే ఆయన జీవితంలో మార్పు రాదు. ఆయన బ్రతికే మారిపోయింది, ఆయన జీవిత విధానమే మారిపోయింది, ఆయన లైఫ్ స్టైలే మారిపోయింది. ప్రేమనొద్దామని బిడ్డలారా, ఇంత గొప్ప భాగ్యం దొరికిందో చూడండి. ఇశ్రాయేలు ప్రజలందరికీ న్యాయాధిపతిగా దేవుని చేత నియమించబడ్డాడు. మంచి హోదాను దేవుడు అతనికి దాయిచ్చేశాడు. ప్రేమనొద్దామని బిడ్డలారా, యవన కాలంలో ఉన్న సోదరి సోదరులారా, మీ జీవితాలకు కూడా మీరు దేవుని మాట వింటే, ఆయన చిత్త ప్రకారం నడవడానికి ఇష్టపడితే మిమ్మల్ని కూడా మంచి హోదాలు ఇచ్చి నిలబెడతాడు ప్రభు. మిమ్మల్ని ఆశ్చర్యతగా నిలవబెడతాడు, అభివృద్ధి చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆయన న్యాయాధిపతిగా గిద్యోనును నిలవబెట్టిన దేవుడు మిమ్మల్ని కూడా ఉన్నత స్థానాల్లో నిలవబెడతాడు. దేవుని బిడ్డలారా, మీరు ఆశీర్వదించబడిన బిడ్డలు అవుతారు. గమనించండి, జాగ్రత్తగా ఆలోచించండి. గిద్యోను వలె నీ జీవితాన్ని ప్రభువుకి అప్పగించుకొని ప్రభు బిడ్డగా జీవించడానికి సిద్ధపడండి. ప్రేమనొద్దామని బిడ్డ, మరొక వ్యక్తిని, యవనస్తుని గురించి విందాం. ఆదికాండం 39వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే,
యోసేపు మీద అతనికి కటాక్షము కలిగను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. చూడండి, పోతిఫర్ అనే వానికి యోసేపు మీద కటాక్షం కలిగింది. యోసేపును చూస్తే అతనికి కటాక్షం కలిగింది. అందుచేత అతని దగ్గర పరిచర్య చేసేవాడిగా యోసేపు నియమించబడ్డాడు. యోసేపును అతను ఏర్పరచుకున్నాడు, కొనుక్కున్నాడు. ఒక పని మనిషిగా అతని యొద్ద పరిచర్య చేసేవాడిగా సిద్ధం చేసుకున్నాడు. ప్రేమను దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. యోసేపు కష్టపడి పని చేసేవాడుగాను, నమ్మకమైన వ్యక్తిగాను ఆయన పని చేసేవాడు గనుక ఆ యవనస్తుడు పోతిఫర్ యొక్క యజమాని యొక్క కటాక్షమును పొందుకున్నాడు. యజమానుని యొక్క దయను పొందాడు. ఆయన పని చేస్తే నమ్మకంగా చేశాడు, కష్టపడి పని చేసేవాడు. అందుకే ఇలాంటి పనివాడు నాకు ఉండాలి అని పోతిఫరు అతని మీద గొప్ప నమ్మకాన్ని కూడా పెట్టుకున్నాడు. ఇలాంటి వ్యక్తి నాకెంతో అవసరం అనుకున్నాడు. ప్రియమనొద్దామని బిడ్డలారా, అందుకే ఆ యవనస్తుడికి పోతిఫరు తాళపు చెవులను కూడా ఇచ్చేశాడు. ఇంటి మీద అధికారం కూడా ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత నమ్మకంగా ఉన్నాడో చూడండి. యోసేపు ఒకటి కష్టపడి పని చేసేవాడు, రెండవది నమ్మకస్తుడుగా ఉన్నాడు. అతని యజమాని ఎడల నమ్మకస్తుడిగా ఉన్నాడు, కష్టపడి పని చేసేవాడుగా ఉన్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ పని మీరు చేస్తున్నారు ఆ పనిలో కష్టపడి పని చేయండి. మీరు అభివృద్ధి చెందాలంటే, మీరు ఆశీర్వదించబడాలంటే మీరు చేసే పని, ఆ పనిలో కష్టపడండి, కష్టపడి పని చేయండి. ఉద్యోగమైన కష్టంగానే ఉంటుంది అనుకుంటున్నారు, వ్యాపారమైన కష్టమే అనుకుంటున్నారు, వ్యవసాయమైన కష్టమే అనుకుంటున్నారు. ఏదైనా సరే కష్టమే కష్టమే అనుకుంటూ ఉన్న పరిస్థితుల్లో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కష్టపడి పని చేయండి. మీరు కష్టపడి పని చేస్తే, మీరు నమ్మకంగా పని చేస్తే దేవుడు మీ నమ్మకాన్ని చూచి, మీ కష్టాన్ని చూచి మిమ్మల్ని అభివృద్ధి చేస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు ఎంత కష్టపడి పని చేయడం, ఇంత నమ్మకంగా ఉండడం వల్ల యజమాని యొక్క దయను చూరగొన్నాడు, యజమాని యొక్క కటాక్షమును పొందుకోగలిగాడు. మీరు కూడా అలాగే మీ యజమానుల యొక్క కటాక్షమును మీరు కూడా పొందుకుంటారు. ప్రేమను దేవుని బిడ్డ, ఎక్కడ నీవు ఉద్యోగం చేస్తున్నా, ఎక్కడ వ్యాపారం చేస్తున్నా, ఎక్కడ నీవు కష్టపడి పని చేస్తున్నా, అక్కడ నీవు కటాక్షమును పొందుకుంటావు. ప్రేమన దేవుని బిడ్డలారా, ఇలాంటి యోసేపు యవనస్తుడు చక్కగా మరి ఆ యజమానికి నమ్మకంగా ఉన్నాడు. అటువంటి వ్యక్తి జీవితములో శత్రువు శోధన ప్రారంభమైంది. పోతిఫర్ అనే ఆయన భార్య యోసేపు మీద కన్ను వేసి 39వ అధ్యాయం ఆదికాండం 39వ అధ్యాయం 7వ వచనం, అతని యజమాని భార్య పోతిఫర్ భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. పోతిఫర్ భార్య ఈ మాట చెప్తే యోసేపు ఒప్పుకొనలేదు, ఆమెతో పాపము చేయలేదు. నిజంగా ప్రేమను దేవుని బిడ్డలారా, ఆత్మలో బలవంతుడిగా ఉన్నాడు గనుక యోసేపు, యవన వయసులో ఉన్న యోసేపు, బలవంతుడిగా ఉన్న యోసేపు, దేవుని మాట ప్రకారం చేయడానికి ఇష్టపడిన యోసేపు పోతిఫర్ భార్య చెప్పిన మాటను ఇష్టపడలేదు, ఒప్పుకోలేదు. ఆయన అంటున్నాడు,
నేను దేవుని మాటను వినేవాణ్ణి, దేవుని వాక్యము నాకు వచ్చింది, దేవుని వాక్కు నాలో ఉన్నది, దేవునికి విరోధంగా ఎలాంటి పాపము నేను చేయలేను అన్నాడు. అయితే పోతిఫర్ భార్య అతన్ని చాలా భయపెట్టింది, బెదిరించింది, ఆదరించింది. ఏమైనా సరే నీవు నా మాట వినకపోతే నీకు కష్టాలు తప్పవు అంది. ఎన్ని కష్టాలు వచ్చినా భరిస్తానేమో కానీ, కష్టాలైనా సహిస్తాను కానీ, కష్టాలైనా అనుభవిస్తాను కానీ నీతో నేను పాపము చేయనని నిష్కర్షగా ఖండితంగా చెప్పాడండి. ఏసేపు ఖండితంగా చెప్పాడు. కష్టాలు పడ్డానికని ఒప్పుకున్నాడు. తన విశ్వాసాన్ని పాడు చేసుకోవడానికి ఒప్పుకోలేదు. తన నమ్మకాన్ని, దేవుని అందరి తన నమ్మకాన్ని ఆయన విడిచిపెట్టలేదు. పాపమును ఆశించలేదు, అపవిత్రతను ఆశించలేదు, దుష్ట కార్యాలని ఆశించలేదు. పరిశుద్ధతను కోరుకున్నాడు. నమ్మకమైన వాడుగా ఉండాలని, దేవుని వాక్య ప్రకారం జీవించాలని, దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించాలి కానీ ఆమెకి ఇష్టమైన వాడిగా నేను జీవించకూడదు అని తీర్మానం చేసుకున్నాడు. అవును ప్రేమను వద్దామని బిడ్డలారా, మరి నీవేమనుకుంటున్నావు? మనుషుల్ని సంతోష పెట్టాలనుకుంటున్నావా? మనుషుల్ని సంతోష పెట్టాలనుకుంటున్నావా? దేవుణ్ణి సంతోష పెట్టాలనుకుంటున్నావా? దేవుని ఇష్ట ప్రకారం నడవాలనుకుంటున్నావా? మనుషుల ఇష్ట ప్రకారం వాళ్ళు కోరుకున్నట్లుగా నడవాలని తలస్తున్నావా? ప్రియ సోదరి, సోదరి, నీ జీవితంలో ఒక్కసారి ఆలోచించుకో. యేసేపు వలె దైవ భయం కలిగి పరిశుద్ధతను కాపాడుకోవడానికి ఇష్టపడుతున్నావా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేసుకోండి. ఎందుకంటే యేసేపు అంటండి ఎంతో నమ్మకమైన వాడుగా ఉన్నాడు. దేవుని కొరకు నమ్మకమైన వాడుగా ఉన్నాడు. అందుకే కష్టాన్నైనా నేను భరిస్తానంటున్నాడు. నా ప్రేమను వద్దామని బిడ్డలారా, కష్టాలైనా పడడానికి ఇష్టపడ్డాడు కానీ ఆమెతో పాపం చేయడానికి ఇష్టపడలేదు. అయితే నా ప్రేమను వద్దామని బిడ్డలారా, ఆమె చెప్పింది నిన్ను కష్టాల పాలు చేస్తానంది. కష్టాల పాలైనా బాధ లేదు కానీ నేను నీతో పాపం చేయనన్నాడు. ఎంత నమ్మకం కలిగిన బిడ్డగా ఉన్నాడో చూడండి. అతన్ని తీసుకుని వెళ్ళారు. రాజుగారి ఎడల ఎవరు కీడు చేస్తారో అలాంటి వాళ్ళని రాజుగారు ఏర్పాటు చేసిన కారాగారములో లేదా చెరసాల, అటువంటి చెరసాల్లో వేశారంటే జీవితకాలం ఆ వ్యక్తి అక్కడే ఉండిపోవాల్సిందే కానీ బయటికి రావడానికి లేదు. అలాంటి చెరసాలలో యేసేపును పడవేయించింది. యేసేపును వేయించింది. ఎంత కష్టం వచ్చిందో చూడండి. ఆయన జీవితంలో ఆయన యేసేపు ఏ పాపము చేయకపోయినా, అన్యాయం చేయకపోయినా, అతను అన్యాయం చేయకపోయినా గొప్ప కష్టాన్ని, గొప్ప శ్రమను, శోధనని అనుభవించాల్సిన పరిస్థితి అతని జీవితానికి కలిగింది. అయినా సరే ఆ శోధనైనా ఆ కష్టమైనా పొందడానికి, అనుభవించడానికి ఇష్టపడ్డాడండి. అలాంటి పరిస్థితుల్లో చాలా కష్టపడుతున్నాడు, ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఇక తన జీవితం ఎక్కడే మగ్గిపోద్దేమో, ఇక నా బ్రతుకు అయిపోయిందిలే అని అనుకునేంత భయంకరమైన వేదన, బాధతో ఆ చెరసాల్లోనే ఉన్నాడు. అయితే దేవుడు అతని నమ్మకాన్ని చూచాడు. యేసేపు అనే యవనస్తుని యొక్క నమ్మకాన్ని దేవుడు చూచాడు. యేసేపును విడిచిపెట్టలేదు. యేసేపు కొరకు దేవుడు అద్భుతమైన కార్యాలు చేశాడు. యేసేపును విడిపించడం కోసం ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. రాజుగారికి కల వచ్చేలా చేశారు. ఆ కల భావాన్ని, కలను చెప్పగలిగిన వారు ఎవరు లేని పరిస్థితి ఏర్పడినప్పుడు, జ్ఞానులు, పెద్దవారు, గొప్పవారు ఎవరూ చెప్పలేనప్పుడు
యేసేపును తీసుకొని వెళ్ళారు. యేసేపు రాజ ఆస్థానానికి వెళ్ళే గొప్ప భాగ్యమును దేవుడు మార్గమును ఏర్పాటు చేశారు. దేవుడు తన ఉద్దేశమును, తన సంకల్పాన్ని, తన యొక్క ఏర్పాటును యేసేపు పట్ల బయలుపరిచాడు ప్రేమోనొద్దామని పెట్టారు. అందుకే నీవు దేవుని ఏర్పాటులో ఉన్నావన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. దేవుని కార్యాలు జరిగించడానికి ఇష్టపడు. యేసేపు వలె నమ్మకస్తుడైన యవనస్తుడిగా నీవు జీవిస్తే దేవుని ప్రణాళిక నీ ఎడల ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. యేసేపు ఎడల దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం ఎంత అద్భుతంగా ఉంది అంటే, అన్ని కష్టాలు అనుభవిస్తున్న ఆ కష్టాలను చూచిన దేవుడు నీ కష్టమును నేను ఎరుగుదునని దేవుడు అతని కష్టాన్ని చూచాడు గనుక అతనికి ఏం చేశాడో తెలుసా? రాజుగారి దగ్గర ఆ కళాభావాన్ని చెప్పే గొప్ప జ్ఞానాన్ని దేవుడు యేసేపుకు ప్రసాదించడం వల్ల ఆ కళాభావం చెప్పిన తర్వాత రాజుగారు ప్రజలందరూ ఇష్టపడి అతనిని ఆ దేశమునకు, ఐగుప్తు దేశమునకు, ఈజిప్టు దేశమునకు అతనిని అధికారిగా దేవుడు నియమింపజేశాడు. రాజుగారు అన్నాడు, ఇతను నేను అధికారిగా నియమిస్తా అన్నాడు. ఈ అధికారిగా నియమించడానికి దేవుడే కారణం అండి. దేవుని ప్రణాళిక అది, దేవుని యొక్క ఉద్దేశం అది, దేవుని సంకల్పం, దేవుని ఏర్పాటు అంటే అంత గొప్ప ఏర్పాటు యవనస్తుడైన యేసేపుకు దేవుడు అనుగ్రహించాడు. ఆ దేశమునకు ఉన్నతమైన అధికారిగా దేవుడు చేశాడంటే ఎంత గొప్ప ఏర్పాటు యేసేపుకు దేవుడు అనుగ్రహించాడు. ఎన్ని కష్టాలు అనుభవించినా అతనికి గొప్ప సుఖాన్ని, గొప్ప నెమ్మదిని, గొప్ప శాంతిని అనుగ్రహించాడు ప్రభు. కనుక నిన్ను కూడా విడిచిపెట్టాడు. సోదరుడా, యేసేపు వలె నమ్మకంగా ఉంటే దేవుడు తప్పకుండా నీకు కూడా సాయం చేస్తాడు. ఆ యేసేపు వలె నీవు కూడా కష్టపడి పని చేయి. యేసేపు వలె నమ్మకస్తుడిగా ఉండు, పాపమునకు దూరంగా ఉండు, యథార్థవంతుడిగా ఉండు. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానములో నిలవబెడతాడు. ప్రియమైన యవనస్తుడా, యవనురాలా, నీ జీవితంలో దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని ఏర్పాట్లో నీవు ఉన్నావన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. ఇక చూడండి ప్రేమనొద్దామని బిడ్డలారా, దేవుడు ఇక్కడ ఒక యవనస్తుడిని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఆ యవనస్తుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా తప్పిపోయాడండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 16వ వచనము 17వ వచనం చూస్తే, ఆమె అనుదినమును మాటల చేత అతనిని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరెను. అతడు తన అభిప్రాయమంతయు ఆమెకు తెలియజేసెను. నాజీరు చేయబోటను గూర్చి వివరంగా తెలిపాను. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. ప్రేమనొద్దామని బిడ్డలారా, సంసోను తన జీవితంలో దేవుడు గొప్ప బలాన్ని అతనికి ఇచ్చాడు. ఎందుకంటే యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం యందు ఉన్నది గనుక, నిలుచుచున్నది గనుక మీరు దుష్టుని జయించి ఉన్నారు. ఎంత గొప్ప బలవంతుడుగా దేవుడు అతన్ని చేస్తే, సంసోను గొప్ప బలవంతుడుగా దేవుడే సంసోను చేశాడు. కానీ సంసోను ఏం చేస్తున్నాడో తెలుసా? నా ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుడు తనకు బలమునిచ్చాడన్న మాట, ఆయన నన్ను నాజీరుగా ఏర్పాటు చేసుకున్నాడన్న మాట అన్నీ కూడా విడిచిపెట్టి లోకమును, పాపమును, మోసమును, దుష్టత్వమును ఆశించి దెలీలా చెంతకు చేరిపోయాడు.
ప్రభువు చెంత ఉండవలసిన యవనస్తులారా, యవనస్తుడా, యవనస్తురాలు, నీవు దేవుని చెంత ఉండవలసిన నీవు దేవునికి దూరం అయిపోయి నీవు మనుషుల చెంతకు చేరిపోతున్నావేమో. సంసోను మనుషుల చెంతకు చేరాడు, దెలీలా చెంతకు చేరాడు. దెలీలాయే తనకు ప్రాణంగా భావించాడు. తన జీవితం అంతా ఆమె కోసమే ఇవ్వాలనుకున్నాడు. తన బ్రతుకంతా ఆమె తన జీవితం అనుకున్నాడు. లేదు ప్రేమను అద్దామని బిడ్డలారా, సంసోను బలవంతుడే కానీ అతని జీవితములో దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడకుండా ఆమె ఇష్టాన్ని నెరవేర్చడానికి దలీలా దగ్గర చేరిపోయాడు. దలీలా దగ్గర చేరిపోయాడు. రోజు ఆమె అతన్ని బాధ పెడుతూనే వస్తుంది. అయ్యా, పాపము చేసే ప్రతి మనిషికి నెమ్మది ఉండదు, మనశ్శాంతి ఉండదు. ఇదిగో ఆమె అతన్ని బాధ పెట్టడం వల్ల అతనికి నెమ్మది లేకుండా అయిపోయినది, మనశ్శాంతి లేకుండా అయిపోయినది. అతన్ని తొందర పెడుతూ వస్తుంది, బాధ పెడుతూ వస్తుంది, ప్రాణాన్ని విసికింపచేస్తుంది. నీ బలం ఎక్కడుందో చెప్పమని అతన్ని విసిగించేస్తుంది. నీవు నిజంగా నన్ను ప్రేమిస్తే నీ బలం ఎక్కడుందో చెప్పంటుంది. ఎలా బాధ పెడుతూ ఉంటే అతడు కూడా ప్రాణం విసిగిపోయి చచ్చిపోవాలని కోరుకుంటున్నాడు. ఆమెను విడిచిపెట్టడానికి బదులు ఆమెను విడిచిపెట్టలేక తన ప్రాణాన్నైనా పోగొట్టుకోవాలని చూస్తున్నాడు. తాను చావాలని కోరుకుంటున్నాడు కానీ ఆమెను విడిచిపెట్టడం లేదు. నిజంగా ఆమెను విడిచిపెట్టి ఉంటే నా ప్రేమను దేవుని బిడ్డలారా, ఆయన చావవలసిన వాడు కాదు. ఆ యవనస్తుడు చావవలసిన వాడు కాదు. తన ప్రాణం విసిగిపోయే అంత భయంకరమైన పరిస్థితికి వచ్చి ఉండేవాడు కాదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నాజీరు చేయబడిన వ్యక్తి దేవుని కొరకు ప్రత్యేకించబడిన వాడని, ఒక ప్రత్యేకమైన పని నిమిత్తం ఏర్పాటు చేయబడిన వాడని, దేవుని చేత ఎన్నుకోబడిన వాడని, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడన్న మాట సంసోను మర్చిపోయాడు. మర్చిపోయి దెలీలాను ప్రేమించి ఆ మనిషి కోసం తన సర్వస్వాన్ని దారపోయాలనుకుంటున్నాడు. ప్రేమనద్దామని బిడ్డలారా, తనకి దేవుడిచ్చిన ప్రత్యేకతను కాపాడుకోలేకపోయాడు. దేవుని బిడ్డలారా, యవనస్తులారా, ఎవరు రాండ్రు, దేవుడు మీకు ఇచ్చిన ఆ బలాన్ని మీరు కాపాడుకోండి. దేవుడు మీకు ఇచ్చిన ప్రత్యేకతను మీరు కాపాడుకోండి. ప్రత్యేకతను పాడు చేసుకోవద్దు. ఒక గొప్ప ప్రత్యేకమైన పని కొరకే దేవుడు మిమ్మల్ని ఈ లోకములో పుట్టించాడన్న సంగతిని జ్ఞాపకం చేసుకొని దేవుని పని చేసేవారిగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా, దేవుని మాట ప్రకారం నడిచేవారిగా ఉండాలి. సంసోను అతని జీవితములో దేవునిలో నిలిచినంత కాలము అతడు బలవంతుడుగానే ఉన్నాడు. అతనులో బలమున్నది. ఎప్పుడైతే దేవునిని విడిచిపెట్టాడు, దేవునిలో నిలవడం మానివేశాడు, సంసోను దేవుడిచ్చిన బలాన్ని పోగొట్టుకున్నాడు. ప్రేమనద్దామని బిడ్డలారా, అందుకే అతని జీవితములో ఆయన నాజీరు చేయబడినవాడన్న మాట మర్చిపోయి ఆ దెలీలా చెంత చేరి దెలీలా ఒడిలో పండుకొని చివరికి గుండు చేయబడిన వాడే ఆమె చేత ఆమె గుండు చేయించింది. అతను తన రహస్యం అంతా, తన జీవిత విధానం అంతా, ఆయన ఎలా దేవుని బిడ్డయ్యాడు, నాజీరు చేయబడినవాడు, ఆ గొప్ప బలానికి కారణమైన దేవుని గూర్చి విషయాలన్నీ చెప్పడం వల్ల అతని తల వెంట్రుకలను క్షౌరం చేయడానికి ఆమె వెనకాడకుండా అతన్ని తొడ మీద నిద్రపుచ్చి గుండు చేయించింది. నిజంగా ప్రేమనద్దామని బిడ్డలారా, అందుకే సంసోను తన జీవితములు
దేవుడిచ్చిన బలాన్ని పోగొట్టుకున్నాడు, బలహీనుడయ్యాడు, ఫిలిష్తీయుల చేతికి చిక్కాడు, మరణించాడు. జాగ్రత్త ప్రేమనొద్దామని బిడ్డలారా, నీ యవన కాలములో నీ బలమును పరులకి ఇవ్వవద్దు. చూడండి, సంసోను తన బలాన్ని పరులకిచ్చాడు. దేవుని కోసం వాడవలసిన వాడు, దేవుని కొరకు నమ్మకంగా జీవించవలసిన వ్యక్తి ఆ బలాన్ని పరులకిచ్చేశాడు. అదే అంటున్నాడు సామెతల గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనంలో, జార స్త్రీ ఇంటి వాకిటికి వెళ్ళిన ఎడల పరులకు నీ యవన బలాన్ని ఇచ్చేస్తావు, క్రూరులకు నీ జీవితముని ఇచ్చివేస్తావు. నావును ప్రేమనొద్దామని పెట్టారా, అలాంటి భయంకరమైన పాపము చేసి వారి దగ్గరకు చేరితే పరులకు నీ యవన బలాన్ని ఇచ్చేస్తావు. నీ జీవితం అంతా క్రూరుల చేతిలో పడి మరణిస్తావు. ఎంత భయంకరం! క్రూరులు జీవితాన్ని పాడు చేస్తారు, నాశనం చేస్తారు, చంపేస్తున్నారు కూడా. ఎందుకింత భయంకరమైన పరిస్థితి అంటే, పాపమును ఆశించినప్పుడు పాపములో నీవు జీవిస్తూ ఉంటే క్రూరులు చంపుతున్నారు. అంతటి భయంకరమైన పరిస్థితికి గురి కాకుండా జాగ్రత్త పడాలి. ప్రేమనొద్దామని బిడ్డలారా, హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, వారిలో వ్యభిచార మనసు ఉండటం వలన వారు యెహోవాను ఎరగక ఉందురు. సంసోనికి వ్యభిచార మనసు వచ్చింది, అందుకే దేవుడు కూడా మర్చిపోయాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, అందుకే దెలీలాను ఆశ్రయించాడు. దేవుని ఆశ్రయించడం మానివేశాడు. ఆ వ్యర్థమైన ఆ పాడు మనసు, వ్యభిచార మనసు రావడం వల్ల దెలీలా చెంతకు చేరి అక్కడే ఉండిపోవాలనుకున్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితి! ఈ మనస్సు రాకుండా జాగ్రత్త పడు. దేవుడే అలాంటి మనస్సు నీలో నుంచి తీసివేయడానికి నీతో కూడా మాట్లాడుతున్నాడు, నిన్ను పిలుస్తూనే ఉన్నాడు. సోదరి సోదరుడా, నీ జీవితాన్ని సరి చేసుకో. హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, వ్యభిచార క్రియలు చేయుట చేతను, ద్రాక్షారసము పానము చేయుట చేతను, మద్యపానము చేతను ఎఫ్రాయిమీయులు మాతి చెడిన వారయ్యిరి. ఎఫ్రాయిమీయులు కూడా మంచి బలమైన యవనస్తులుగా ఉన్నారు, కానీ వారు ఎలా మతి చెడిన వారు అయ్యారంటే, వ్యభిచార క్రియలు చేయడం వల్ల, ద్రాక్షారసం అంటే మద్యపానము చేయడం వల్ల వాళ్ళు ఎఫ్రాయిములు మతి చెడిన వారయ్యారు. ఇక్కడ సంసోను మతి కూడా చెడిపోయింది. ఆమెను వదిలిపెట్టి వెళ్ళడానికి ఇష్టపడలేదు, మతిని కూడా పోగొట్టుకున్నాడు. మతి చెడిన వాడయ్యాడు గనక అక్కడే ఉండి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. జాగ్రత్త, తన యొక్క నాజీరు భాగమంతా విషయమంతా చెప్పి ఆ తల వెంట్రుకలు తీయించుకొని మరణానికి గురైపోయాడు. జాగ్రత్త ప్రేమనొద్దామని బిడ్డలారా, యవనస్తులారా, యవన బిడ్డలారా, మీ జీవితాల్ని దేవునికి అప్పగించుకొని జాగ్రత్త పడి మెలకువ కలిగి జీవితాల్ని సరిదిద్దుకుంటే మీరు ధన్యులవుతారు, ఆశీర్వదించబడతారు. గిద్యోను వలె న్యాయాధిపతిగా అయినట్లుగా మీరును ఒక ఉన్నతమైన స్థానానికి వస్తారు, దేవుడు తీసుకొస్తాడు. అలాగే ఇంకా ప్రేమను దేవుని బిడ్డలారా, యేసేపును దేవుడు ఎలా అధికారిగా చేశాడో, నమ్మకమైన వాడుగా ఉన్న యేసేపుని నీవు నమ్మకమైన బిడ్డగా ఉంటే నిన్ను కూడా దేవుడు ఉన్నత స్థానాల్లో నిలవబెట్టి అధికారులుగా చేస్తాడు ప్రభు. కనుక యవనస్తులారా, మీరు జాగ్రత్త పడండి, పాపమును మానుకోవాలి. కీర్తన గ్రంథం 119:9 వచనం అంటున్నాడు, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందరు, దేవుని వాక్యమును జాగ్రత్తగా చూచుకొనుట చేతనే వారు సరిచేసుకోవడం వల్ల, దేవుని వాక్యాన్ని విని వారి జీవితాల్ని సరిదిద్దుకుంటే
వాక్యమును బట్టి జీవితాన్ని సరిదిద్దుకుంటే, ప్రవర్తనను సరిదిద్దుకుంటే వారు ధన్యులవుతారు, మేలు పొందుతారు. అలా మీరు మేలు పొందడానికి గిద్యోను వలె, యోసేపు వలె మీరు జాగ్రత్త పడి దేవుని బిడ్డలుగా జీవిస్తే ఆశీర్వదించబడతారు. సంసోను అయితే జాగ్రత్త పడలేదు, భయంకరమైన మరణానికి గురయ్యాడు. జాగ్రత్త పడండి ప్రేమనొద్దామని బిడ్డలారా. శోధనలో కీడులో పడిపోకుండా తప్పించబడ్డానికి దేవుని కృపను కోరుకొని జాగ్రత్త పడి జీవితాలను సరి చేసుకోండి, మీరు ధన్యులవుతారు. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. స్తోత్రము నాయన, స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రేమ స్వరూపి అయిన మా తండ్రి, మీ మహాప్రేమను బట్టి నీ బిడ్డలకు అవసరమైన వాక్యములను మీరు అందింపజేసినందుకే మీ స్తోత్రం. యవన బిడ్డల జీవితాలని మార్చండి ప్రభువా. యవన కాలములో మీ కాడి మోయడం నరునికి ఎంతో మేలన్నారు. అన్ని మేలును పొందేవారిగా బిడ్డలందరినీ సిద్ధం చేయండి. వారి జీవితాన్ని సరిచేసుకొని మీ కొరకు నమ్మకంగా జీవించడానికి యోసేపు వలె, అలా గిద్యోను వలె నమ్మకస్తులుగా జీవించడానికి సాయం చేయండి. సంసోను అయితే జాగ్రత్త పడలేదు బాబు. ఎవరు అజాగ్రత్తగా ఉండక జాగ్రత్త పడి వారి జీవితాల్లో మీ చిత్తాన్ని నెరవేర్చుకొని మీకు లోబడే వారిగా సిద్ధం చేసి యవనస్తులను కాపాడండి, రక్షించండి, ఆశీర్వదించండి, దీవించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రతి వ్యక్తి జీవితంలో మీ చిత్తాన్ని, మీ సంకల్పాన్ని మీరు నెరవేర్చే దేవుడు అన్న కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అనేక ఆత్మలు రక్షించే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించబడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. అన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మీ అందరికీ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్.